ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో వ్యాస భగవానుడి జనమేజయునితో, మహారాజా, ద్రోహ చింతన అనేది లేనటువంటి ధర్మాత్ముడు ఈ సృష్టిలో నీకు దొరకనే దొరకడు. కేవలం ఈ కలియుగంలో మాత్రమే కాదు, ఆ సత్యయుగంలో కూడా అంతే. ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత్వం, ద్రోహం చేయని వాడికి కూడా, మిక్కిలి శాంతకాముకుడికి కూడా ద్రోహం చేయటం నీచత్వము. లేకపోతే ఎక్కడో అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ కందమూలాలు తింటూ కాలం గడిపే మహర్షుల తపస్సును ప్రత్యేకించి పనిగట్టుకొని ఇంద్రుడు భంగం చేయటం దేనికి చెప్పు? ఈ చరాచర జగత్తంతా రాగద్వేషాలతో నిండి ఉండటమే ఈ విధమైన ప్రవర్తనకి కారణము. ఏది ఏమైనా ఎప్పుడైనా సజ్జనులకు సత్యయుగమే, అసజ్జనులకు నిరంతరం సర్వత్రా కలియుగమే, మధ్యస్థులకు మధ్యయుగము. సత్యధర్మపరుడైన ఉత్తమ వ్యక్తి ఎప్పుడో ఎక్కడో యుగానికి ప్రపంచానికి ఒకే ఒక్కడు పుడతాడు. మిగిలిన వారంతా అధర్మ పరాయణులేనని వ్యాస భగవానుడు జనమేజయునికి వివరించారు.